ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో ఫామ్స్ గురించి తెలుసుకుందాం. సో హెచ్టిఎంఎల్లో ఫామ్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక ఫామ్ అనేది మీరు చూసే ఉంటారు. గూగుల్ ఫామ్స్ ఇట్లా మీరు ఫిల్ చేస్తూ ఉంటారు కదా, అట్లా మనం ఏ వెబ్సైట్కి వెళ్ళినా కూడా ఒక ఫామ్ అయితే ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకోవచ్చు, లేదా లాగిన్ ఫామ్, ఇట్లా కొన్ని ఫామ్స్ అయితే ఉంటాయి కదా. ఆ ఫామ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్ దగ్గర నుంచి మనం డీటెయిల్స్ తీసుకోవడం కోసం మనం అయితే ఫామ్ అయితే యూజ్ చేస్తాం. సో ఫామ్ యూజ్ చేస్తాం అన్నప్పుడు దానికి కూడా ఏదో ఒక ట్యాగ్ అయితే ఉండాలి కదా హెచ్టిఎంఎల్లో. సో ఆ ట్యాగ్ వచ్చేసి మనకి ఫామ్ ట్యాగ్ అనమాట. సో ఫామ్ ఎలిమెంట్ అని అనొచ్చు. ఈ ఫామ్ ఎలిమెంట్ లోపల మనం అయితే ఇంకొన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకుంటాం అనమాట. సో ఆ ఎలిమెంట్స్ ద్వారా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫామ్ లో బాక్సెస్. సో ఇట్లాగైతే వస్తాయి. వచ్చిన బాక్స్ లో మనం మన యొక్క డేటాను ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేస్తాం అనమాట. సో మీకైతే ఫామ్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఫామ్ ని ఎందుకు యూజ్ చేస్తామని కూడా. అంటే ఇప్పుడు వచ్చేసి మనం ఫామ్ ట్యాగ్ ని ఎలా యూజ్ చేయాలంటే సేమ్ మనం ఫామ్ ట్యాగ్ కి ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అయితే ఉంటుంది. సో ఈ ట్యాగ్ లోపల మనమైతే ఇంకొన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకుంటాం అనమాట. ఫామ్ ఎలిమెంట్స్ అవి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్పుట్ ఎలిమెంట్ అనమాట. ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట ఈ ఫామ్ ఎలిమెంట్ లోపల. ఎందుకంటే ఈ ఎలిమెంట్ ద్వారానే మనం ఈ బాక్స్ అయితే ఉంది కదా, ఈ బాక్స్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ ఒక్క బాక్సే కాదు, ఈ బాక్సెస్ లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో దీన్ని బాక్స్ అనకూడదు, టెస్ట్ ఫీల్డ్ అంటాం అనమాట. అంటే దీంట్లో మనం టెస్ట్ అనేది టైప్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని టెస్ట్ ఫీల్డ్ అంటాం. సో ఈ టెస్ట్ ఫీల్డ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఇచ్చడం కోసం ఒక టెస్ట్ ఫీల్డ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి పాస్వర్డ్ కోసం ఒకటి ఉంటుంది, మెయిల్ కోసం ఒకటి ఉంటుంది. ఇట్లా చాలా టెస్ట్ ఫీల్డ్స్ అయితే ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ ఎలిమెంట్ ద్వారా మనం అయితే వాటిని యూజ్ చేస్తాం అనమాట. ఇట్లా మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఎలా ఉంటుందో. ఇన్పుట్ అనే ఒక ట్యాగ్ తీసుకున్న తర్వాత అందులో టైప్ ఈక్వల్ టు టెస్ట్ అని మనం ఇచ్చామనుకోండి, నార్మల్ టెస్ట్ కోసం ఈ యొక్క టెస్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియో, నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్ బాక్స్ అనమాట. సో ఈ చెక్ బాక్స్ అంటే మీకు తెలిసిందే, స్క్వేర్ షేప్ లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. అది కానీ మనం క్లిక్ చేసాం అనుకోండి అక్కడ టిక్ అవుతుంది కదా, అది చెక్ బాక్స్ అనమాట. ఇవే కాదు ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. చాలా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇన్పుట్ ఎలిమెంట్ లో. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడు వచ్చేసి టెస్ట్ ఫీల్డ్స్ అనమాట. దీని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో టెస్ట్ ఫీల్డ్ అంటే మనకి ఇలా బాక్స్ అయితే వస్తుంది అని చెప్పేసి. అలాగే మనం టెస్ట్ ఫీల్డ్ ని ఎలా తీసుకుంటాం అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం ఇన్పుట్ అని తీసుకొని టైప్ లో మనం టెస్ట్ అని ఇచ్చాం అంటే మనకి టెస్ట్ కి సంబంధించిన ఈ యొక్క ఫీల్డ్ అయితే వచ్చేసింది అనమాట. దీంట్లో మనం నార్మల్ టెస్ట్ మాత్రమే ఎంటర్ చేయగలం. సో నార్మల్ టెస్ట్ అంటే ఏంటి, లెటర్స్, నెంబర్స్ అన్ని కంబైన్ చేసి మనం అయితే టైప్ చేయగలుగుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఐడి అని తీసుకున్నాం అనమాట. సో ఐడి ఎందుకు తీసుకున్నాం మీకు తెలుసు. సో మనం ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్ గా దీనికి మనం ఏమైనా డిజైన్ చేయాలనుకున్నప్పుడు, కలర్ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా, సో ఇట్లా ఏమైనా చేయాలనుకున్నప్పుడు మనం ఐడి అయితే తీసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ అనమాట. ప్రతి దానికి కూడా మనం ఒక నేమ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో నేమ్ ఇచ్చి దాని వల్ల కూడా మనకైతే యూజ్ అయితే ఉంటుంది. మనం ఈ బాక్స్ యొక్క నేమ్ అంటే మనం పాస్వర్డ్ కోసం తీసుకుంటున్నామా ఏంటి అన్నది అయితే ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అయితే తీసుకున్నాం. సో బ్రేక్ ట్యాగ్ ఎందుకు తీసుకున్నామంటే మనం బ్రేక్ ట్యాగ్ తీసుకోకుంటే ఏమవుతుందంటే ఈ బాక్స్ అన్నది దీని పక్కనే వచ్చేస్తుంది అనమాట. సో అట్లా రాకుండా ఉండాలంటే మనం బ్రేక్ అని తీసుకున్నాం అనుకోండి, మనకి ఇలా కిందకు వచ్చేస్తుంది. అది మీకు తెలుసు బ్రేక్ ట్యాగ్ ఎందుకు వాడతాం అనేది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లేబుల్ ఎలిమెంట్ అనమాట. సో లేబుల్ అంటే ఏంటంటే నార్మల్ టెస్ట్ అనమాట. లేబుల్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి లేబుల్ అనమాట. ఇక్కడ మనం లేబుల్ అని ఒక ట్యాగ్ తీసుకున్నాం. అందులో వచ్చేసి ఫర్ ఎఫ్ నేమ్ అంటే దేనికోసం ఈ లేబుల్ మనం తీసుకుంటున్నాం అని ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం అనమాట. ఈ ఫర్ అనే ఈ యాట్రిబ్యూట్ కి మనం ఇక్కడ వాడుతున్నాం అంటే దానికోసం మన ఇన్పుట్ ట్యాగ్ లో ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ అని ఇచ్చా దీనికి. కాబట్టి ఇక్కడ లేబుల్లో నేను ఫర్ ఎఫ్ నేమ్ అంటే ఈ ఫస్ట్ నేమ్ అన్నది దీనికోసం మనం యూజ్ చేసాము అని అర్థం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను ఇక్కడ. సో ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది యాస్టిస్ మనకైతే వచ్చేసింది. తర్వాత ఏముంది లేబుల్ ట్యాగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్ కి మనకి ఎండింగ్ ట్యాగ్ అయితే ఉండదు. ఇది వచ్చేసి సింగిల్ ట్యాగ్ అనమాట. లేబుల్ ట్యాగ్ కి మాత్రం మనకి స్టార్టింగ్ ఎండింగ్ అయితే ఉంటది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఫామ్ అయితే క్రియేట్ చేద్దాం. దానికోసం ఫామ్ ట్యాగ్ అయితే తీసుకోవాలి. సో ఫామ్ ట్యాగ్ తీసుకున్న తర్వాత దాని లోపల మనం ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి ఒక లేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే తెలిసిందే కదా, సో లేబుల్ ఉంటేనే మనకైతే టెస్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ నేమ్ అనే ఒక లేబుల్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కింద ఇప్పుడు వచ్చేసి నేను ఇన్పుట్ ట్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో టైప్ వచ్చేసి మీకు ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ టైప్స్ అయితే చూపిస్తుంది. సో టెస్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మనకి పాస్వర్డ్, నెంబర్ ఇట్లా చాలా అయితే ఉంటాయి. ఇప్పుడు నార్మల్ టెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేమ్ కావాలంటే మనం అయితే నేమ్ ఇవ్వచ్చు. సో నేను వచ్చేసి ఎఫ్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో ఎఫ్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అని. ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ నేమ్ అనేది మనం అక్కడ మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ లేబుల్లో కావాలంటే మనం ఫర్ అనే యాట్రిబ్యూట్ తీసుకొని దాంట్లో
ఈ ఎఫ్ నేమ్ ఉంది కదా, సో ఈ ఎఫ్ నేమ్ నేను ఇక్కడ ఇచ్చేస్తా. అంటే అప్పుడు దీనికి మనం ఈ లేబుల్ యూస్ చేసాము అని అర్థం అనమాట. ఇప్పుడు దీని అయితే మనం సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకైతే వస్తుంది ఫామ్. సో రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు మనకి ఫస్ట్ నేమ్ అని వచ్చేసింది. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక టెస్ట్ ఫీల్డ్ అంటే ఒక టెస్ట్ ఏరియా అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని కావాలంటే ఇక్కడ మనం టైప్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడొచ్చు నేను టైప్ చేస్తున్నా కదా, అట్లా మనం కావాలంటే డేటా అయితే టెస్ట్ అయితే ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. ఈ రెండు పక్క పక్కనే వచ్చేసి నేను చెప్పినట్టు మనకి కింద రావాలంటే మనం ఏం చేయాలి, బ్రేక్ అనే ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. దానికోసం ఇక్కడ నేను బిఆర్ అనే ట్యాగ్ తీసుకుంటే బ్రేక్. ఇప్పుడు వచ్చి దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మనకి బ్రేక్ అయ్యి కిందకు వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ నేమ్ అనేసి. సేమ్ ఇట్లాగే కావాలంటే ఇప్పుడు నేను లాస్ట్ నేమ్ అనేది తీసుకుంటాను. దానికోసం ఏం చేయాలి, ఇంకొక లేబుల్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి లేబుల్లో నేను లాస్ట్ నేమ్ అని రాస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంకొక ఇన్పుట్ ట్యాగ్ అయితే తీసుకుంటాను అనమాట. దీంట్లో వచ్చేసి టైప్ టెస్ట్ అండ్ అలాగే నేమ్ వచ్చేసి ఎల్ నేమ్ తీసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వచ్చేసి నేను ఫర్ అనేది తీసుకుంటాను. ఫర్ అట్రిబ్యూట్ ఇక్కడ వచ్చేసి ఎల్ నేమ్ అని తీసుకున్నాను అనమాట. సేమ్ ఇక్కడ కూడా మనం బ్రేక్ ట్యాగ్ అయితే ఇవ్వాలన్నమాట. సో బ్రేక్ ట్యాగ్ ఇస్తే అది బ్రేక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి లాస్ట్ నేమ్ అండ్ వచ్చేసి ఈ యొక్క టెస్ట్ ఏరియా కూడా వచ్చేసింది. సో ఇది ఇలా ఎందుకు వచ్చింది, ఇక్కడ కూడా బ్రేక్ ట్యాగ్ అయితే తీసుకోలేదు కదా, అందువల్ల మనకైతే అలాగ వచ్చేసింది. దీన్ని సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు ఫస్ట్ నేమ్ ఉంది, అలాగే దానికి తగ్గట్టు ఇక్కడ టెస్ట్ ఫీల్డ్ ఉంది ఫస్ట్ నేమ్ కి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఉంది, తర్వాత దాని యొక్క టెస్ట్ ఫీల్డ్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం బటన్ అయితే తీసుకోవాలన్నమాట. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇంకొక ఇన్పుట్ ట్యాగ్ అయితే తీసుకోవాలి. సో ఇన్పుట్ ట్యాగ్ తీసుకున్న తర్వాత టైప్ లో ఏముంది, సబ్మిట్ అని అయితే తీసుకుంటున్నా. సబ్మిట్ అంటే మనం సబ్మిట్ చేస్తున్నాం అనమాట. అండ్ అలాగే నేమ్ వచ్చేసి సబ్మిట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ అయితే ఇస్తాను అనమాట. దీనికి ఎటువంటి లేబుల్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే మనం బటన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎటువంటి లేబుల్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఒక బటన్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం టైప్ చేయొచ్చు హలో, అలా కావాలంటే ఇక్కడ వెల్కమ్. సో ఏదో ఒకటి మీ నేమ్ సో ఇట్లాగ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి అది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు ఇవర్లో కూడా చూడొచ్చు సబ్మిట్ చేసిన తర్వాత హలో ప్లస్ ఎల్ నేమ్ ఈక్వల్ టు వెల్కమ్ సబ్మిట్ ఈక్వల్ టు సబ్మిట్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అది సర్వర్ కి సబ్మిట్ చేస్తుంది అనమాట. ఎఫ్ నేమ్ ఈక్వల్ టు హలో అని ఇచ్చాను నేను. అండ్ అలాగే ప్లస్ ఎల్ నేమ్ ఈక్వల్ టు వెల్కమ్, ఎల్ నేమ్ అంటే లాస్ట్ నేమ్, అండ్ అలాగే లాస్ట్ ఉన్నది సబ్మిట్ ఈక్వల్ టు సబ్మిట్ అనమాట. నేను బ్యాక్ వెళ్ళిపోయాను అనుకోండి, ఆ URL లో మనకు అది లేదనమాట. సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఆ URL అది వస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది, ఇక్కడ సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట డేటా అన్నది. సో ఇట్లాగైతే మనకి ఫార్మ్స్ అయితే వర్క్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి జస్ట్ బేసిక్ అనమాట ఫార్మ్స్ లో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఇన్పుట్ ట్యాగ్ గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్పుట్ ట్యాగ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు టైప్ ఈక్వల్ టు టెస్ట్ అయితే తీసుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో మనకి టైప్ ఈక్వల్ టు నెంబరు, డేటు, సో ఇట్లా చాలా అయితే ఉంటాయి అనమాట. వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కాబట్టి మీరు కనుక మన ఛానల్ కింద వరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.